Q9 న్యూస్కు స్వాగతం. గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేశ్వర్ రెడ్డి గారి సూచన మేరకు ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజా నరేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. పూజా నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు తెలంగాణ శుభాకాంక్షలు తెలుపుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలతో పాటు అన్ని అభివృద్ధి పనులు జరిగాయని, తెలంగాణ రావడానికి ప్రముఖ పాత్ర బీఆర్ఎస్ పోషించిందని అన్నారు. ఇటు కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుంకై రవి, మీరా శ్రావణ్, ధోని శ్యామ్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు జన్నపల్లి రంజిత్, ఆర్మూర్ పట్టణ యోజన కమిటీ అధ్యక్షులు పృథ్వీరాజ్, ఆర్మూర్ మండల యోజన కమిటీ అధ్యక్షులు అగ్గుక్రాంతి, మైనార్టీ నాయకులు లతీఫ్, అక్కీ, లక్కీ తదితరులు పాల్గొన్నారు. చిన్న విషయం ఏంటంటే ఆనాడు ఈనాడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏమన్నారు, సోనియా గాంధీ గారిని బలిదేవత అని అన్నారు. ఎందుకు అన్నారంటే ఆ రోజున ప్రభుత్వం ఎందరో తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకునే విధంగా వాళ్ళు చేశారు. ఎందుకంటే ఎన్నో ప్రాణాలు పోతున్నా కానీ చూసి వాళ్ళు ఆనాడు తెలంగాణ ఇవ్వకుండా మనల్ని బాధపెట్టిన క్షణాలని కూడా ఈరోజు గుర్తు చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. అలాగే అమరవీరులకు ఎన్నో చేస్తామని అంటున్నారు, కానీ శ్రీకాంతాచారి నిప్పు అంటించుకొని చనిపోయిన ఆయన తల్లికి టీఆర్ఎస్ ప్రభుత్వం టికెట్ ఇస్తే వారు అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ నిల్చుండబెట్టి వాళ్ళ శ్రీకాంతాచారి గారి తల్లిని ఓడించిన వారు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కూడా అందరూ గమనించాలి. వారు చేస్తున్నటువంటిది చూస్తున్నాం. ఇప్పుడు వచ్చింది ప్రభుత్వం ఏం చేస్తున్నారు, కరువు నుంచి మన కేసీఆర్ గారు ప్రకృతి మంచిగా పచ్చదనంగా చేసినటువంటి దాన్ని మళ్ళీ కరువుగా తీసుకొస్తున్నారు తప్ప ఎలాంటి అద్భుతం చేయలేరు. ఇది తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారని తెలియజేస్తున్నారు. జై తెలంగాణ. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.